తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణత్యాగాలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. ఉద్యమకారుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం బాధాకరమన్నారు. తెలంగాణ చరిత్ర, ప్రజల త్యాగాలను గౌరవించాలని సూచించారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు గౌరీ సతీష్. ప్రముఖ నటులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా ఆక్షేపణీయం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్నటువంటి ఉద్యమకారులందరి మనసును ఇబ్బంది పెట్టే విధంగా, బాధపడే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో విలువైనటువంటి ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు మీరు ఒక యాక్టర్ గా లేదా ఒక రాజకీయ నాయకునిగా ఎందుకు స్పందించలేదో మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. దాంతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 54 మంది చనిపోతే కూడా కనీసం స్పందించినటువంటి మానవత్వం లేనటువంటి మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల జాగిరిది, ఆంధ్ర ప్రజల యొక్క జాగిరి కాదు అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా మీరు ఏదైతే నిర్మాణం మీ ఆంధ్రప్రదేశ్ లో చేసుకోకుండా ఆ నిర్మాణానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం రోజున మీరు సభ పెట్టాలనుకోవడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజల జాగిరిలో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి మీరు ఇక్కడ వచ్చి రెచ్చగొట్టే విధంగా చేయడం అంటే ఖచ్చితంగా పేడ్ ఆర్టిస్ట్ గా ప్రవర్తిస్తున్నట్టుగా